హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇలాంటి పొరపాటు నేను చేయటం వల్ల 28 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి. ఇంచుమించు నేను శుక్రవారం వ్లాగ్ మొత్తం వీడియో అనేది తీశాను. చాలా కష్టపడైతే వీడియో అనేది తీశానండి. అది మొత్తం కూడా నేను చేసిన తప్పు వల్ల మొత్తం డిలీట్ అనేది అయిపోయింది. చాలా కష్టపడి ఎడిటింగు, అదేవిధంగా వాయిస్, థంబ్నెయిల్ అంతా క్రియేట్ చేసి అప్లోడ్ చేసి 99%కి వచ్చిన తర్వాత 1%లో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో అనేది డిలీట్ అయిపోయింది. నేను చేసిన తప్పు ఏంటి, ఎందువల్ల అది డిలీట్ అయిపోయింది అనేది కూడా మీకు ఖచ్చితంగా ఈ వ్లాగ్లో అనేది కనిపిస్తుందండి. ఈరోజు నేను చూపించే ఈ వ్లాగ్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఇవి వచ్చి బొప్పాయి చెట్లు అండి, హైబ్రిడ్ చెట్టు. చిన్న చిన్న కాయలు అయితే కాస్తూ ఉంటాయి. అదేవిధంగా మా ఊర్లో ఉండే పూల చెట్లు, నేచర్, అదేవిధంగా ఎలా ఉంది క్లైమేట్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ నేను చేసిన తప్పు అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. మీరు కూడా ఇలాంటి తప్పులు అనేది అస్సలు చేయకండి. ఈరోజు శుక్రవారం వ్లాగ్ అనేది ఇలా అయితే మొత్తం మేము మనీ ఫ్లవర్ చెట్టుకి పసుపు కుంకుమ, అదేవిధంగా కలబంద చెట్టుకి పసుపు కుంకుమ, ఈ చెట్లన్నిటికీ కూడా పసుపు కుంకుమ పెట్టి పూజ చేశాము. గడప పూజ, అదేవిధంగా ఇంట్లో దీపారాధన. శుక్రవారం విలేజ్ స్టైల్లో అనేది ఖచ్చితంగా అయితే వ్లాగ్ అయితే తీసామండి. కానీ ఆ వ్లాగ్ అనేది నేను చేసిన మిస్టేక్ వల్ల అయితే పోయింది. ఎలా పోయింది ఏంటి అనే దానికి వస్తే, మార్నింగ్ 3:30 AM నుంచి అయితే 9 దాకా వ్లాగ్ అనేది పెట్టామండి. అప్పటి నుంచి 10 దాకా అయితే షూట్ తీశాను. ఫోన్లో అనేది వీడియోస్ తీశాను. అవన్నీ కూడా ఎడిటింగ్ చేసుకొని అన్నీ మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ రికార్డ్ చేసి అన్నీ చేసిన తర్వాత అప్లోడ్ అనేది యూట్యూబ్లో చేశానండి. అప్లోడ్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, చాలా వరకు కూడా అందరికీ తెలియని విషయం, చాలా వరకు తెలిసిందే అయినా నాకు మాత్రం అస్సలు తెలియదండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కదా, అవన్నీ తెలుసుకొని ఛానల్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. కానీ బై మిస్టేక్ నేను తెలియకుండానే ఈ మిస్టేక్ అనేది చేశాను. ఆ మిస్టేక్ ఏంటి అంటే, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అంటే యూట్యూబ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇది అయ్యే లోపల మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చులే. మా ఊర్లో అంటే నెట్ అనేది చాలా స్లో అండి. నేను మార్నింగ్ 9కి అప్లోడ్ చేసిన వీడియో మధ్యాహ్నం 1 గంటకి అప్లోడ్ అవుతుందని వచ్చింది. కానీ లాస్ట్కి చూసేసరికి 15 సెకండ్స్లో అనేది 15 సెకండ్లో అనేది ఆగిపోయింది వీడియో. ఎందుకు ఆగిపోయింది అనేది అస్సలుగా అర్థం కాలేదు. వీడియోస్ అన్నీ చూశాను, అన్నీ బాగున్నాయి. నెట్ కూడా రావటం లేదు అనుకుంటే బ్యాలెన్స్ వేయించుకున్నాం, నెట్ వస్తుంది, కానీ ఎందుకు రావట్లేదు అని ఆలోచించి 1 అవర్ దాకా వెయిట్ చేసాం, 2 దాకా వెయిట్ చేశాను. అయినా కూడా వీడియో అనేది అప్లోడ్ అవ్వలేదు. 15 సెకండ్స్లోనే ఆగిపోయింది. తర్వాత యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ అయితే చిన్న మెసేజ్ వచ్చింది. ఈ వీడియో ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్డ్ అప్లోడ్ అని వచ్చింది. ఎందువల్ల ఫెయిల్ అయిపోయింది అని చూస్తే, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో అనేది కెమెరాలో, అంటే వీడియో తీసుంటాను కదండి, ఎడిటింగ్ మొత్తం చేస్తాను కదా, ఆ వీడియో సేవ్ అనేది చేశాను. ఆ సేవ్ చేసిన దాన్ని ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత డిలీట్ చేయాలి అంట. నాకు తెలియకుండా అయితే నేను కెమెరా వీడియో ఫోన్లో ఉండే గ్యాలరీలో నేను వీడియోస్ అనేది ఎక్కువ అయిపోయాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాం కదా, ఇంకా ఈ వీడియోతో పనేముంది అనేసి అయితే డిలీట్ చేసేసాను. 99% ఎక్కింది, 1%లో అయితే వీడియో అనేది ఆగిపోయింది. హాఫ్ అన్ అవర్ వీడియో విలేజ్ స్టైల్ శుక్రవారం సింపుల్ పూజా విధానం అన్నీ క్రియేట్ చేసి అన్నీ పెట్టానండి. ఒక్క నిమిషంలో అనేది ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా రాలేదు. అదేవిధంగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అది ఫుల్గా అప్లోడ్ అయ్యి వ్యూస్ వచ్చేంత వరకు అయితే ఆ వీడియో అనేది ఉండాలండి. యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ అయిన తర్వాతే మనం కెమెరాలో ఫొటోస్ కానీ గ్యాలరీస్ కానీ మనం డిలీట్ అనేటివి చేయాలి. అంతకు ముందుగా అస్సలు చేయకూడదు. మీరు ఇన్షాట్లో కానీ, అదేవిధంగా దేంట్లో ఎడిటింగ్ చేసినా కూడా సరే, దేంట్లో సేవ్ చేసుకున్నా కూడా సరే, ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారు అంటే ఈ వీడియోస్ మాత్రం కెమెరాలో, గ్యాలరీలో, అదేవిధంగా ఇన్షాట్లో అనేది డిలీట్ చేయకండి. ఇలా చేశారు అంటే యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ కాదు. నేను ఇలా చేసిన దానివల్ల
నాకు ఇంత 1%లో ఉన్నప్పుడైతే వీడియో అనేది ఆగిపోయింది. చాలా బాధైతే వేసిందండి. ఎంతో ప్రయత్నించాను. అది డిలీట్ చేసిన తర్వాత యూట్యూబ్లో చూసి ఎలా డిలీట్ అయినటివి తీసుకురావాలి అని చెప్పేసి యాప్లన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని అవన్నీ కూడా చేశాను. కానీ హాఫ్ అన్ అవర్ వీడియో ఉంది కాబట్టి మళ్ళీ మనం మనీ 108 అంటే 180 రూపాయలు మనం పెట్టుకుంటే ఆ వీడియో అనేది వస్తుందని అయితే వచ్చింది నాకు. మీరు కూడా బై మిస్టేక్ అలా కానీ చేస్తుంటే దయచేసి అలా చేయకండి. తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, తెలిసిన వాళ్ళకి కాదు. నాకు అస్సలకే తెలియదు. ఎప్పుడైనా యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అది కూడా మా హస్బెండ్ చెప్పాడు. యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మనం తీసిన అంటే వీడియో మనం తీస్తాం కదండి, ఎడిటింగ్ అంతా చేస్తాం కదా, అలా చేసినప్పుడు వీడియో అప్లోడ్ అయిన తర్వాతే ఆ వీడియో అనేది డిలీట్ చేయాలంట. ఎక్కువ అయిపోయాయి అనేది కూడా మనం ఆ వీడియో అనేది మనకు అప్లోడ్ అవుతుంది కదా, అవుతున్న క్షణం కూడా వీడియో మనం డిలీట్ చేసాము అంటే యూట్యూబ్లో అనేది ఆగిపోతుంది. అదండి మ్యాటర్. అయితే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిపోతుందిలే అనుకొని నేను గ్యాలరీలో వచ్చేసి వీడియోస్ అనేది డిలీట్ చేసేసాను. దానివల్ల వీడియో అయితే పోయింది. మళ్ళీ ఫ్రైడే లాగ్ తీసి ఎడిటింగ్ అంతా చేసి అప్లోడ్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాలాగా తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ వచ్చిన తర్వాత మాత్రమే డిలీట్ అనేది చేయండి, లేకపోతే అస్సలు చేయకండి. ఈ వీడియోలో మీకు పూర్తిగా మా ఊరి వాతావరణం, అదేవిధంగా మా ఇంటి పక్కన ఉన్న పూల చెట్లు, రోడ్లు ఎలా ఉంటుంది, పల్లెటూరులో వాతావరణం అనేది ఖచ్చితంగా చూపిస్తున్నానండి. ఇదంతా మా ఊరు, మా వీధి మట్టి రోడ్లు ఉంటాయండి విలేజ్లో. చూస్తున్నారు కదా, మా ఇంటి ముందు కోడులు, ఇవన్నీ మా కోడులేనండి. కోడులంతా కూడా బయట ఇలా ఉంటున్నాయి. నైట్ అయితే అవి ఖచ్చితంగా ఇంటికైతే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. చిన్న చిన్న వీడియోస్ మనం ఒక 3 నిమిషాలు తీసి కట్ చేసి మళ్ళీ 2 నిమిషాలు తీసి కట్ చేసి అవన్నీ యాడ్ చేసి మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. ఆ చిన్న చిన్న వీడియోస్తో సహా మొత్తం డిలీట్ చేసేసానండి నేను. దానివల్ల అయితే నాకు చిన్న వీడియోస్ కానించి హాఫ్ అన్ అవర్ వీడియో దాకా అయితే మొత్తం పోయింది. కాబట్టి మీరు ఇలాంటి తప్పు చేయకుండా మీరు అన్నీ చూసుకొని కరెక్ట్గా అప్లోడ్ అనేది చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఒక్కరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.